ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988వ సంవత్సరంలో 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన మిత్రులంతా ఒక చోట చేరి గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు ఆత్మీయతతో పలకరించుకుని ప్రస్తుత జీవన స్థితిగతులను పంచుకున్నారు. ఆపద సమయాల్లో స్నేహితులను ఒకరికొకరు తోడుగా నిలుద్దామని మాట్లాడుకున్నారు. కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించి రోజంతా ఆనందంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులు లచ్చిరెడ్డి, సాంబయ్యలను కృతజ్ఞత పూర్వకంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1988వ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు ఎప్పుడైనా కనీసం ఏ బస్ ఎక్కొచ్చినా రావచ్చు, ఏం మునిగిపోయేది ఏం లేదు. కానీ పూర్తిగా బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు రాకపోవచ్చు. ఇప్పుడు సాంబయ్య గారు ఉన్నారు, వాళ్ళు పోకుండా ఉన్నారు. మాకంటే ముందు ఇంకొకరిని మీరు ఆదరించాలి, పూజించాలి. ఎవరు? మీ ఆది గురువులు. మీ మొట్టమొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులను తప్పకుండా పూజించండి, ఆదరించండి. అదొకటి నా కోరిక. తర్వాత ఇంకెంతో చెప్పాలని ఉన్నది, కానీ కడుపు నిండా ఆనందం ఉంది కాబట్టి మాటలు వెనకై ముందు వెనకై వస్తున్నాయి. నేను ఉపాధ్యాయునిగా రిటైర్మెంట్ పదవీ విరమణ పొందినప్పుడు మా గురువులు ఇద్దరు ఒకరిని తీసుకువచ్చి మొదలు వారిని సన్మానించిన తర్వాతనే నేను మళ్ళీ సన్మానాన్ని పొందాను. ఆ పుణ్యమే తల్లిదండ్రుల పుణ్యము, మన తాత ముత్తాతల పుణ్యము, తర్వాత గురువుల పుణ్యము వలనే మనము సఫలీకృతం అవుతాం. సంస్కారం అంటారా? అందరూ ఇప్పుడు సంస్కారవంతులే ఉన్నారు, 100కి 100 పాలు. ఇప్పుడు ఒకటే సన్మానాన్ని స్వీకరించినందుకు మా పూర్వ విద్యార్థుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.